ఓం శుక్లాంబరధరం విష్ణుం శశివర్ణం చతుర్భుజం ప్రసన్నవదనం ధ్యాయేత్ సర్వవిఘ్నోపశాంతయే అగజానన పద్మార్కం గజాననమహర్నిశం అనేకదంతం భక్తానాం ఏకదంతం ఉపాస్మహేత్. ఓం గురుర్బ్రహ్మ గురుర్విష్ణుః గురుర్దేవో మహేశ్వరః గురుర్సాక్షాత్ పరర్బ్రహ్మ తస్మై శ్రీ గురవే నమః. సదాశివసమారంభం వ్యాసశంకరమధ్యమాం అస్మదాచార్యపర్యంతం వందే గురుపరంపరాం. నమస్తే అస్తు భగవన్ విశ్వేశ్వరాయ మహాదేవాయ త్రయంబకాయ త్రిపురాంతకాయ త్రికాగ్నికాలాయ కాలాగ్నిరుద్రాయ నీలకంఠాయ మృత్యుంజయాయ సర్వేశ్వరాయ సదాశివాయ శ్రీమన్మహాదేవాయ నమో నమః. విద్యాక్షమాలాశుకపాలముద్రాం రాజత్కరం కుందసమానకాంతిం ముక్తాఫలాలంకృతశోభితాంగిం బాలాం స్మరే వాంగ్మయ సిద్ధిహేతోః. బ్రహ్మవాక్కు కార్యక్రమానికి స్వాగతం సుస్వాగతం. ఇరవై 5/3/2025 మంగళవారం నేటి పంచాంగం. స్వస్తి శ్రీ శ్రీ క్రోధినామ సంవత్సరం ఉత్తరాయణ పుణ్యకాలం శిశిర ఋతువు పాల్గొన మాసం. ఈరోజు సూర్యోదయం ఉదయం 6:07 మొదలవుతుంది. సూర్యాస్తమయం సాయంకాలం 6:09 మొదలవుతుంది. ఈరోజు తిథి పాల్గొన బహుళ ఏకాదశి రాత్రి 11:48 వరకు. తదుపరి ద్వాదశి తిథి. ఈరోజు నక్షత్రం శ్రవణ నక్షత్రం రాత్రి 12:02 వరకు. తదుపరి ధనిష్ట నక్షత్రం. ఈరోజు యోగం శివయోగం ఉదయం 11:27 వరకు. తదుపరి సిద్ధయోగం. ఈరోజు కరణం భవకరణం పగలు 12:12 వరకు. తదుపరి కౌలవకరణం. ఈరోజు శుభ సమయం ఉదయం 6 గంటల నుండి 8 గంటల వరకు. తిరిగి సాయంకాలం 7:28 నుండి 7:52 వరకు. ఈరోజు రాహుకాలం పగలు 3 గంటల నుండి 4:30 వరకు. ఈరోజు యమగండ కాలం ఉదయం 9 గంటల నుండి 10:30 వరకు. ఈరోజు దుర్ముహూర్తం ఉదయం 8:24 నుండి 9:12 వరకు. పునః రాత్రి 10:48 నుండి 11:36 వరకు. ఈరోజు వర్జం తెల్లవారుజామున 4:19 నుండి 5:52 వరకు. ఈరోజు అమృత గడియలు మధ్యాహ్నం 2:04 నుండి 3:38 వరకు. ఈరోజు రాశిచక్రంలో ఉన్నటువంటి గ్రహస్థితి గమనాన్ని ఒకసారి పరిశీలన చేద్దాం. వృషభ రాశిలో గురువు, మిథున రాశిలో కుజుడు, కన్యా రాశిలో కేతువు, మకర రాశిలో చంద్రుడు, కుంభరాశిలో శని, మీనరాశిలో రవి, రాహువు, శుక్రుడు, బుధుడు. ఈ విధంగా చాలా విశేషమైనటువంటి గ్రహం మాలికతో కూడినటువంటి పరిస్థితులతో ఈరోజు బ్రహ్మవాక్ కార్యక్రమం అద్వితీయంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి విశేషం. మనకున్నటువంటి పాప కర్మ దోషాలన్నీ నివారణ అవ్వడం కోసం నిన్న సోమవారం శివనామస్మరణ చేస్తే ఈరోజు రామనామస్మరణ చేయమని శాస్త్రమే చెప్తోంది. శ్రవణ నక్షత్రం విష్ణు నక్షత్రం. ఈరోజు ఏకాదశి మంగళవారం. అంటే ఈరోజు పాప విమోచని ఏకాదశి. అంటే ప్రతి ఒక్కరూ కూడా ఒక పాప కర్మ దోషంతో వారు అనుభవిస్తున్నటువంటి కష్టాల నుండి దూరంగా వెళ్ళడం కోసం వెంకటేశ్వర స్వామి ఆరాధన, విష్ణుమూర్తి ఆరాధన, అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేస్తూ మనకున్న సమస్త దోషములన్నీ నివారణ జరిగేటువంటి మహత్తరమైన రోజుగా ఈ యొక్క పాప విమోచన ఏకాదశి మహాపర్వదినాన్ని ప్రతి ఒక్కరూ కూడా మీ పాపకర్మ దోషాలన్నీ నివారణ అవ్వడం కోసం చేసుకునేటువంటి ఒక మహత్తరమైన పండగ లాంటి సందర్భమైన రోజు. అందువల్ల మంగళవారం వచ్చింది. మంగళవారం దేనికి సంకేతం అంటే ఉపవాస దీక్షలకి చాలా విశేషమైనటువంటి సంకేతం. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా సుప్రసిద్ధమైనటువంటి పాప విమోచన ఏకాదశి మహాపర్వదినంలో విష్ణుమూర్తి ఆరాధన చేస్తూ విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేసుకోవడం వల్ల మీకు అన్ని రకాలుగా శుభ సంకేతాలు లభిస్తాయి. అన్ని రకాలైనటువంటి సమస్తములైన పాపకర్మల దోషాల నుండి మీరు విముక్తులవుతారు. ముఖ్యంగా వివాహాది శుభ కార్యక్రమాల కోసం ఎదురు చూస్తున్న యువతీ యువకులు ఈరోజు కనుక విష్ణు ఆరాధన కనుక చేస్తే చక్కనైనటువంటి శుభ సంకేతాలు ఉన్నటువంటి
శుభ్రమైనటువంటి సంబంధాలు కుదురుతాయి. ఎందుకంటే మనకి వైవాహిక జీవితం కనుక సక్రమంగా ఉండాలి అంటేనే జీవితం సుప్రసిద్ధంగా ఉంటుంది. వైవాహిక జీవితంలో ఇబ్బందులు వస్తే జీవితం తునాతునకలైపోతుంది. అది అందరికీ పెద్దలకి తెలిసిన విషయమే. అందువల్ల ఈ వివాహ జీవితం ఆర్థిక పరంగా దినదినాభివృద్ధి పొందడం కోసం ప్రతి ఒక్క యువతీ యువకులు ఈరోజు వెంకటేశ్వర స్వామి వారి దగ్గర దీపారాధన చేసుకోవడం, పానకం, చనివిడి, వడపప్పు నైవేద్యం పెట్టుకోవడం, తులసిమాలను సమర్పించుకోవడం, విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చేయడం, హనుమాన్ చాలీసా పారాయణ చేయడం వల్ల సమస్తములైనటువంటి శుభ ఫలితాలు లభిస్తాయి. ఈ విధంగా నేటి విశేషాన్ని మనం తెలుసుకుంటూ తదుపరి మనం తెలుసుకోబోయే అంశం గోచార రీత్యా నేటి ద్వాదశ రాశుల యొక్క శుభ ఫలితాలు. ముందుగా మేషరాశి. అశ్విని నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, భరణి 1, 2, 3, 4 పదాలు, కృత్తిక 1వ పాదంలో ఉన్నటువంటి మేషరాశి జాతకులందరికీ కూడా చాలా చాలా విశేషమైన నిర్దిష్టమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి. ఇక్కడ ఈ పాప విమోచన ఏకాదశి చాలా చాలా విశేషంగా మేషరాశి వారిని ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి శని, తృతీయ స్థానంలో ఉన్నటువంటి కుజుడు ఈ మంగళవారం ఆనందంగా ఉంచే విధంగా, అలాగే చంద్రుడు దశమ కేంద్రంలో ఉండి ఆ యొక్క చంద్రుడి యొక్క ప్రభావం కూడా మేషరాశి వారికి ఆనందాన్ని కలిగిస్తున్నారు. ఇందులో ఎటువంటి సందేహం లేదు. అందువల్ల మేషరాశి వారు ఇటువంటి పాప విమోచన ఏకాదశి నాడు ఆనందంగా ఉన్నప్పుడు ఒక్కసారి విష్ణుమూర్తి ఆలయానికి వెళ్ళి వెంకటేశ్వర స్వామి ఆరాధన చేసి చక్కగా స్వామిని నమస్కారం చేసుకోవడం వల్ల అన్ని పనులు కార్యసిద్ధి యోగంలో ఉంటాయి. అంతా శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృషభ రాశి. కృత్తికా నక్షత్రం 2, 3, 4 పాదాలు, రోహిణి 1, 2, 3, 4 పాదాలు, మృగశిర 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క వృషభ రాశి జాతకులందరికీ కూడా చాలా చాలా నిర్దిష్టమైనటువంటి శుభయోగ పరంపరతో ఇంకా ఎక్కడికి వెళ్ళినా కూడా అసలు వృషభ రాశి వారు పట్టిందల్లా బంగారం అవుతుంది. ఇందులో ఎటువంటి సందేహం లేదు. కాకపోతే దైవానుగ్రహం అనేది వృషభ రాశి వారికి చాలా కీలకమైన అవసరం. ఎందుకంటే పంచమ స్థానంలో ఉన్నటువంటి కేతుగణ ప్రభావం ఇంకా ఉండనే ఉన్నది. అందువల్ల జాగ్రత్త వహిస్తూ చక్కగా శుభయోగాలు పొందేటువంటి రోజులు వచ్చాయి కావున అందువల్ల కొద్దిగా దైవానుగ్రహం మీద దృష్టి పెట్టండి. దిగ్విజయ శోభాయాత్ర మీ వశమవుతుంది. అన్నింటా శుభ సంపదలు లభిస్తాయి. చేపట్టిన పనుల్లో కార్యసిద్ధి యోగం ఉంటుంది. వెంకటేశ్వర స్వామి వారికి ఈరోజు మీరు చేసేటువంటి తులసి మాలార్చన చాలా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మిథున రాశి. మృగశిర నక్షత్రం 3, 4 పాదాలు, ఆరుద్ర 1, 2, 3, 4 పాదాలు, పునర్వసు 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి మిథున రాశి జాతకులకి పాప విమోచన ఏకాదశి మహాపర్వదినం చాలా అద్భుతం. ఒక రకంగా కాదు. ఎందుకంటే వీరు పడని కష్టాలు లేవు. 2022 నుండి లెక్కెట్టుకుంటే మిథున రాశి వారు పాపం చాలా ఇబ్బందులు పడుతున్నారు. ఆ ఇబ్బందులన్నిటినీ కూడా ఈ యొక్క పాప విమోచన ఏకాదశి విష్ణుమూర్తి ఆరాధనతో తునాతునకలైపోయి ఇంకెక్కడి నుండి మిథున రాశి వారు నభూతో నభవిష్యతి అని దినదిన ప్రవర్ధమానంగా ఎదగబోతున్న శక్తిగా మారబోతున్నారు. అందువల్ల మిథున రాశి వారికి అన్నింట శుభయోగ పరంపరలు పొందడం కోసం విష్ణు సహస్రనామ స్తోత్ర పారాయణ చదువుకోవడం, అలాగే ఆంజనేయ స్వామి హనుమాన్ చాలీసాని అధికంగా చదువుకోవడం వల్ల మీకు ఉన్నటువంటి సమస్త దారిద్ర్యములు తొలగి లక్ష్మి స్థిర నివాసంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కర్కాటక రాశి. పునర్వసు నక్షత్రం 4వ పదం, పుష్యమి 1, 2, 3, 4 పదాలు, ఆశ్లేష 1, 2, 3, 4 పదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కర్కాటక రాశి జాతకులకి చాలా చాలా విశేషమైనటువంటి అద్భుతమైనటువంటి గ్రహయోగ సంపద వీరి వంతు అవుతోంది.
ఇక కర్కాటక రాశి వారికి పెద్ద పెద్ద శుభ సంఘటనలు జరగడం మొదలు పెడతాయి. పాప విమోచన ఏకాదశి మహాపర్వదినం సందర్భంగా కర్కాటక రాశి వారు ఏ పని చేసినా కూడా అద్భుతమైనటువంటి శుభయోగ పరంపరతో ఉండే విధంగా మంచి జీవితాన్ని అలవర్చుకుంటూ ఎక్కడికి వెళ్ళినా ఆ యొక్క వెంకటేశ్వర స్వామి నామస్మరణ చదువుకుంటూ ఉండడం వల్ల అద్భుతమైనటువంటి యోగ సంపద లభిస్తుంది. ద్వాదశ కుజదోష నివారణార్థం మీరు కందుల్ని దక్షిణతో సహా ఎరుపు రంగు వస్త్రంలో కుజప్రీతిగా దానం ఇవ్వడం వల్ల సమస్తములైనటువంటి రుణబాధల ఒత్తిడి నుండి బయటపడతారు. అలాగే కర్కాటక రాశి వారికి కొన్ని శత్రుగణ దోషాలన్నీ కూడా పోయి సమస్త జనులు మిత్రత్వంగా ఉండే యోగం లభిస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి సింహరాశి. మఖా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, పుబ్బా నక్షత్రం 1, 2, 3, 4 పదాలు, ఉత్తరా నక్షత్రం 1వ పాదంలో ఉన్నటువంటి సింహరాశి జాతకులందరికీ కూడా చాలా విశేషమైనటువంటి స్థిర జీవితానికి సంబంధించిన ప్రణాళికలు ఈ పాప విమోచన ఏకాదశి నాడు సంభవించబోతుంది. అందువల్ల ఖచ్చితమైనటువంటి శుభయోగ పరంపర ఈ యొక్క పాప విమోచన ఏకాదశి నాడు వీరికి మంచి శుభవార్త శ్రవణంగా వస్తోంది. సింహరాశి వారికి వివాహం కాని స్త్రీ పురుషులు ఎవరైనా ఉంటే సింహరాశిలో జన్మిస్తే మంచి శుభవార్త వింటారు. ఈరోజు ఖచ్చితంగా మంచి సంబంధం కుదిరింది అనేటువంటి శుభవార్తను వింటారు. అలాగే ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన కనుక అధికంగా చేసుకోగలిగితే మాత్రం అద్భుతమైనటువంటి శుభయోగ పరంపర అవాప్తయ్యే విధంగా ఉంటుంది. అన్నింట శుభయోగ మాలిక శుభగ్రహ యోగ్యత ఈ యొక్క సింహరాశి వారి వంతుగా ఉన్నది. ఈరోజు మీరు చేసేటువంటి వెంకటేశ్వర స్వామి ఆరాధన తులసి దళాలతో అర్చన మిమ్మల్ని సుఖ సంపదలకి అన్ని రకాలుగా శుభయోగ్యాన్ని ఇస్తుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కన్యా రాశి. ఉత్తరా నక్షత్రం 2, 3, 4 పదాలు, హస్త 1, 2, 3, 4 పదాలు, చిత్త 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క కన్యారాశి జాతకులందరికీ కూడా సాధారణం కన్నా అధికమైనటువంటి శుభయోగాలు లభిస్తున్నాయి. అంటే ఈ యొక్క పాప విమోచన ఏకాదశి కన్యారాశి వారికి కలిసి వస్తుంది. అద్భుతమైనటువంటి మీ పిల్లలు చేసేటువంటి పనుల యందు మీకు నమ్మకం, వారి పనుల్లో ఉండేటువంటి శ్రద్ధ మీకు ఆనందాన్ని ఇచ్చేటువంటి పరిస్థితులు ఏర్పడతాయి. కన్యారాశి వారికి పాడి పంటలు ఉన్నటువంటి వ్యవసాయదారులు ఎవరైనా ఉంటే వారికి పాడి పంటలు పెరుగుతాయి. రానున్న విశ్వావసునామ సంవత్సరం కన్యారాశి వారికి శుభయోగ మాలిక అద్భుతంగా ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ ప్రతి పనిలోని కూడా శుభయోగ పరంపరతో కూడినటువంటి జీవిత గమనాన్ని కన్యారాశి వారు పొందుతున్నారు. అందువల్ల ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధనతో పాటు హనుమాన్ చాలీసా పారాయణ కనుక చేసుకోగలిగితే చక్కనైనటువంటి సుఖ సంపదలు లభిస్తాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి తులారాశి. చిత్తా నక్షత్రం 3, 4 పదాలు, స్వాతి 1, 2, 3, 4 పదాలు, విశాఖ 1, 2, 3 పాదాల్లో పుట్టినటువంటి తులారాశి జాతకులందరికీ కూడా ఈ యొక్క అర్ధాష్టమ చంద్రదోషం, అష్టమ గురుదోషంతో గురువు యొక్క భాగ్యదృష్టి చంద్రుడి మీద పడడం వల్ల ఆకస్మిక ధన నష్టం వాటిల్లే సందర్భం ఉన్నది. జాగ్రత్త వహించాలి. తొందరపడి నిర్ణయాలు తీసుకోకూడదు. తులారాశి వారి ఉద్యోగంలో మాత్రం ఇబ్బందులు వస్తాయి. ఆ యొక్క టార్గెట్స్ విషయంలో, అలాగే ఉద్యోగంలో పై అధికారులని మీరు మాట్లాడే సందర్భంలో వారికి ఇబ్బంది కలిగించే విధంగా ఎక్కువగా మాట్లాడద్దు. మితంగా మాట్లాడాలి. మిత భాష్యం మీకు చాలా ఉపయోగపడుతుంది. తులారాశి వారికి కొద్దిగా జాగ్రత్త అవసరం. ఉగాది ముందు 4 రోజులు చాలా జాగ్రత్తగా ఉండాలి. ఈ యొక్క
ప్రతి పరిస్థితి కూడా పరీక్షాకాలంగా ఉంటుంది తులారాశి వారికి ఉద్యోగ విషయంలో. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి వృశ్చిక రాశి. విశాఖ నక్షత్రం 4వ పాదం, అనురాధ 1, 2, 3, 4 పాదాలు, జ్యేష్ఠ 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి వృశ్చిక రాశి జాతకులందరికీ కూడా మిథ్యాపవాద దోషం అనేది అధికంగా ఉన్నది. ఈ మంగళవారం అష్టమ కుజదోష నివారణార్థం ఈ యొక్క మిథ్యాపవాద దోషం అంటే మీరు చెయ్యని తప్పుకి నింద కాసేటువంటి యోగం వృశ్చిక రాశి వారికి అధికంగా ఉన్నది. అందువల్ల ప్రతి పనిలోని కూడా జాగ్రత్త అవసరం. సోదర సోదరీమణుల మధ్య వాగ్వివాదానికి అవకాశం అధికంగా ఉన్నది. అందువల్ల ప్రతి విషయంలో అప్రమత్తత అనేది వృశ్చిక రాశి వారు పొందుపరిచి ఉండాలి. ముఖ్యంగా మీ యొక్క ఆరోగ్య విషయంలో, మీ యొక్క పిల్లల యొక్క జీవన మనుగడ విషయంలో మీకు చాలా విపరీతమైన ఆలోచనలు అధికంగా ఉంటాయి. అందువల్ల జాగ్రత్త అవసరం. ప్రతి విషయంలో కూడా మీరు అప్రమత్తంగా ఉండవలసినటువంటి రోజులు వచ్చాయి. మీ యొక్క వృశ్చిక రాశి వారికి ఈరోజు హనుమాన్ చాలీస పారాయణ అధికంగా చదువుకోవడం వల్ల కొన్ని సమస్యలు తొలగిపోతాయి. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి ధనస్సు రాశి. మూలా నక్షత్రం 1, 2, 3, 4 పాదాలు, పూర్వాషాఢ 1, 2, 3, 4 పాదాలు, ఉత్తరాషాఢ 1వ పాదంలో ఉన్నటువంటి ఈ యొక్క ధనస్సు రాశి జాతకులందరికీ కూడా చాలా విశ్లేషణాత్మకమైనటువంటి శుభయోగ మాలిక శుభగ్రహ వీక్షణంతో ఇక్కడ విశ్వావసునామ సంవత్సరం కన్నా ముందు వచ్చే ఈ పాప విమోచన ఏకాదశి వీరి జీవితాన్ని స్థిరలక్ష్మి జీవితంగా నిలబెడుతుంది. ఎందుకంటే ధనస్సు రాశి వారి దగ్గర ఉన్నటువంటి ఏకైక సంపద నిజాయితీ. చాలామంది ధనస్సు రాశి వారు మమ్మల్ని ధర్మ సందేహాలు అడుగుతూ ఉంటారు. అయ్యా మేము ఎంత నిజాయితీగా ఉన్నా మాకెందుకు ఇన్ని కష్టాలు అని. కాసే చెట్లకి, కాసే పళ్ళ చెట్లకి రాళ్ల దెబ్బలు ఉంటాయి. అలాగే ధనుస్సు రాశి వారు నిజాయితీగా కష్టపడేటువంటి నైజంతో ఉంటారు కాబట్టి కష్టాలు అధికంగా భగవంతుడు కల్పించి తర్వాత సుఖపెడతారు. అందువల్ల ప్రతి విషయంలో కూడా ఈ యొక్క ధనుస్సు రాశి వారికి ఇన్ని సంవత్సరాల తర్వాత 2025 విశ్వావసునామ సంవత్సరం జాక్పాట్ ఇవ్వబోతోంది. అధికమైనటువంటి శుభయోగాలు ఉంటాయి. మీరు కంగారు పడవలసిన పని లేదు. కాకపోతే హనుమాన్ చాలీస పారాయణ అధికంగా చదవండి ధనుస్సు రాశి వారు. మీరు ఎంత హనుమాన్ చాలీస పారాయణ చేస్తూ వెంకటేశ్వర స్వామి దీపారాధన చేసుకుంటే మీకు అంత శుభయోగం ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మకర రాశి. ఉత్తరాషాఢ నక్షత్రం 2, 3, 4 పాదాలు, శ్రవణం 1, 2, 3, 4 పాదాలు, ధనిష్ట 1, 2 పాదాల్లో ఉన్నటువంటి ఈ యొక్క మకర రాశి జాతకులందరికీ కూడా చాలా నిర్దిష్టమైన శుభకాలంగా ఉంటుంది ఈరోజు. నిర్దిష్టమైన శుభకాలం అంటే ఏమిటి నిర్దిష్టమైన శుభకాలం మకర రాశి వారికి అంటే పడిన కష్టాలకి పులుస్టా పడ్డం. ఇంకా ఇక్కడ నుండి వీరు జాక్పాట్ అవకాశం చాలా అద్భుతంగా ఉంటుంది. ప్రతిదీ కూడా అవకాశాన్ని సద్వినియోగపరుచుకునే విధంగా ఉంటుంది. ఈ పాప విమోచన ఏకాదశి ఈ యొక్క మకర రాశి వారికి ఒక ఆశీర్వచన ఫలితం. శ్రవణ నక్షత్రంలో చంద్రుడు, చంద్ర నక్షత్రంలో చంద్రుడు ఉన్నప్పుడు చంద్రుడి యొక్క సప్తమ దృష్టి తన యొక్క సొంత ఇంటి మీద ఉన్నప్పుడు చంద్రుడి యొక్క పవర్తో ఈ మకర రాశి వారు విపరీత ఆనందాది యోగ్యంగా వెళ్ళిపోతారు. ఇంకా వీరికి తిరుగులేదు. అన్నింట శుభయోగాలు ఉంటాయి. చేసే ప్రతి పనిలోనే కూడా ఆనందం ఉంటుంది. ఉద్యోగంలో ప్రమోషన్ వస్తుంది. వృత్తిలో ఆదాయం పెరుగుతుంది. ముఖ్యంగా రాజకీయ నాయకులకి మకర రాశి వాళ్ళు ఎవరైనా ఉంటే వారికి పదవి అత్యున్నత ఉన్నత శిఖరంగా ఉంటుంది. 1 కాదు 2 కాదు, ఏ రంగం వారికైనా సరే, పారిశ్రామిక రంగంలో వారికైతే అద్భుతాలు. మకర రాశి వారికి ఏలినాడి శని ప్రభావ దోష తీవ్రత తగ్గి శని యొక్క ప్రభావ తీవ్రత వల్ల ఆదాయం పుంజుకుంటుంది. ఈరోజు వెంకటేశ్వర స్వామి ఆరాధన చేయండి. మకర రాశి వారు చాలా అద్భుతంగా ఉంటుంది. స్వామివారికి తులసి పత్రితో పూజ చేయండి, ఇంకా అద్భుతంగా ఉంటుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి కుంభరాశి. ధనిష్ట నక్షత్రం 3, 4 పాదాలు,
శతభిషం 1, 2, 3, 4 పాదాలు, పూర్వభద్ర 1, 2, 3 పాదాల్లో ఉన్నటువంటి కుంభరాశి వారికి చాలా చాలా ఆలోచన ధోరణి అధికంగా పెరుగుతుంది. ఈ యొక్క కుంభరాశి వారి మనస్థలీకరణ అనేది జరగడం చాలా విశేషం. ఇంతవరకు కుంభరాశి వారు ఉన్నటువంటి జీవితం ఒక ఎత్తైతే ఇక్కడ నుండి కుంభరాశి వారు ఈ పాప విమోచన ఏకాదశి నుండి ఉన్నటువంటి జీవితం ఇంకొక ఎత్తు. అన్నింట శుభయోగ మాలికలు ఉన్నాయి, అన్నింట శుభయోగ పరంపరలు ఉన్నాయి, అన్నింటా కూడా విశేషమైన ధనలాభ సూచనలు ఉన్నాయి. అందువల్ల జాగ్రత్తగా చక్కగా మీరు చేసే ప్రతి పనిలోని కూడా మీకు శుభయోగ మాలిక ఉన్నప్పుడు ఈ కుంభరాశి వారు ఈ యొక్క పాప విమోచన ఏకాదశి నాడు విష్ణుమూర్తి ఆరాధన చేస్తే శని శాంతపడి విశ్వావసనామ సంవత్సరంలో ద్వితీయ స్థానంలోకి వెళ్ళేటప్పటికీ అన్ని సమస్యలు పూర్తవుతాయి. ద్వాదశ చంద్రుడి వల్ల కుటుంబంలో కలహాలు ఏర్పడతాయి, అనవసరమైన ఖర్చులు ఏర్పడతాయి. జాగ్రత్త వహిస్తూ ఉండండి. రామరక్షా స్తోత్ర పారాయణ చేయండి, అన్నింటి శుభం జరుగుతుంది. తదుపరి మనం తెలుసుకోబోయే రాశి మీన రాశి. పూర్వభాద్ర నక్షత్రం 4వ పాదం, ఉత్తరాభాద్ర 1, 2, 3, 4 పాదాలు, రేవతి 1, 2, 3, 4 పాదాల్లో ఉన్నటువంటి మీనరాశి వారికి మరి రానున్న ఆదివారం విశ్వావసనామ సంవత్సర ఆదివారం నాటికి శని శుక్రులు కలయిక ఉంటుంది. ఇది మీనరాశి వారికి అదృష్టం. నిన్న కూడా చెప్పాను, షష్టగ్రహ కూటం పడిపోతోంది, కంగారు పడిపోతున్నాము అనేటువంటి విధానం పక్కన పెడితే మీరు అన్ని రకాల శుభయోగాలకే వచ్చింది విశ్వావసనామ సంవత్సరం మీనరాశి వారికి అని చెప్పాను. అందువల్ల ఈరోజు పాప విమోచన ఏకాదశి నుండి మీకు మంచి జరిగేటువంటి సందర్భాలు, మీకు మంచి చేసేవారి యొక్క సందర్భాలు కూడా ఉంటాయి. కానీ మీ నిజాయితీయే మీకు శత్రువు అవుతుంది. అందువల్ల లౌక్యం వహించండి, జాగ్రత్త వహించండి. అలాగని తక్కువగా మాట్లాడడం కాకుండా అవతల వాళ్ళు మాట్లాడిన దానికి సమాధానం ఇస్తూ ఉండాలి, లేకపోతే వాళ్ళ ఆలోచన మారిపోతుంది. అందువల్ల ఏకాదశ స్థానంలో ఉన్నటువంటి చంద్రుడి బలం వల్ల మీనరాశి వారికి ఖచ్చితంగా ఉద్యోగంలో స్థాన చలన యోగం, ప్రమోషన్ వచ్చే యోగం, మాట పలుకుబడి పెరిగే యోగం ఈరోజు ఉంటుంది. జాగ్రత్త వహిస్తూ ఉండండి. ఈ విధంగా ద్వాదశ రాశులకి నేటి శుభ ఫలితాలు తెలియజేసుకున్నాం. తదుపరి మనం తెలుసుకోబోయే అంశం నేటి ధర్మ సందేహాలు. ఓం సంసృష్టం ధనమైధం సమాకృతమస్తభ్యం దత్తాంబరణశ్చ మన్యో భియం దదాహానా హృదయ శత్రవః పరాజితాసో అపనిలయతాం ఆంజనేయాయ విద్మహే వాయుపుత్రాయ ధీమహి తన్నో హనుమత్ ప్రచోదయాతు. ఓం ఆంజనేయాయ నమః. ఆంజనేయ స్వామికి తమలపాకు పూజ చేస్తూ ఉంటాం. ఈ తమలపాకు పూజ చేస్తున్నప్పుడు అందులోని తమలపాకు మీద శ్రీరామ అనేటువంటి లిఖితంగా ఆ యొక్క సింధూరంతో శ్రీరామ అని రాసి అక్కడ స్వామివారి దగ్గర పెడుతూ తమలపాకు పూజ చేస్తాం. అసలు తమలపాకు పూజనే ఆంజనేయ స్వామి ఎందుకు ఇష్టపడతారు? ఏమిటి తమలపాకు పూజలో ఉన్న విశిష్టత ఏమిటంటే ఉష్ణం ఉష్ణేన శీతలం అని అన్నారు. అంటే మనం ఎక్కడైతే మన యొక్క జీవిత గమనంలో కష్టాలు ఉంటాయో ఆ కష్టాల నుండి తప్పించుకోకుండా కష్టాలను ఎదుర్కొని ముందుకు వెళ్తే విజయం సాధిస్తాము అని చెప్పేటువంటి ధోరణే ఈ తమలపాకులో నాగవల్లి పత్రం అంటారు. ఇది సాక్షాత్తు మహావిష్ణువు యొక్క అనుగ్రహంతో, సప్తఋషుల యొక్క అనుగ్రహంతో ఉంటుంది. అందుకే తమలపాకులో ఉన్నటువంటి రేఖలను మీరు ఒకసారి గమనిస్తే ఏ తమలపాకు తీసుకున్నా 7 రేఖలు ఉంటాయి. ఎందుకు 7 రేఖలు కూడా మనలో ఉన్నటువంటి 7 చక్రాలకు నిదర్శనం, మనలో ఉన్నటువంటి ఆ యొక్క సప్త కోణాలకు నిదర్శనం, మనలో ఉన్నటువంటి ఆ యొక్క పరమేశ్వరుడి యొక్క ఆధీన కృతమైనటువంటి ఆశీర్వచనానికి నిదర్శనం. మనకి సాక్షాత్ అలివేలిమంగా పద్మావతి సమేత వెంకటేశ్వర స్వామి 7 కొండలకి నిదర్శనం. ఎందుకంటే ఇక్కడ ఈ యొక్క ప్రతి రేఖ కూడా మన యొక్క జీవిత గమనాన్ని నిర్ధారణ చేస్తుంది. తమలపాకులో ఉన్న 7 రేఖలతో
మనం ఒక్కసారి తమలపాకుని ఇలా పట్టుకుని కనుక మనం పూజ చేస్తే మనకు ఉన్నటువంటి సమస్త దారిద్ర్యములు తొలగిపోతాయి. ఇది వేద వాంగ్మయం పురాణ వచనాలుగా చెప్పబడింది. అందువల్ల తమలపాకు పూజ చేసుకుంటూ ఉంటే ఆ యొక్క రామాయణంలో ఉన్నటువంటి ఆంజనేయ స్వామి వారికి ఆ కార్యసిద్ధి యోగాన్ని ఇస్తారు. అందుకే తమలపాకుని దండగా చేసి స్వామివారి మెడలో వేస్తే ఆయన ఉగ్రతాండవంగా ఉన్నవాడు స్వాదిష్టానంగా శీతలమవుతాడు, ప్రసన్నాంజనేయుడిగా మారుతాడు. అందువల్ల ప్రతి ఒక్కరూ కూడా మంగళవారం వస్తే ఆంజనేయ స్వామి ఆరాధన చేయండి. సింధూరాన్ని నొసదనే ధరించండి. అలాగే ఆంజనేయ స్వామి నామస్మరణ చేయండి. శృంఖల బంధన విమోచనం అనేది జరుగుతుంది, కష్టాలు ఉండవు. అలాగే ఆంజనేయ స్వామి ఆరాధన చేసిన వాళ్ళకి భయం ఉండదు, బుద్ధి వికసిస్తుంది, చదువులో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి, ఉద్యోగంలో మంచి పేరు ప్రఖ్యాతులు వస్తాయి. అలాగే ఆ యొక్క తమలపాకు మైలు లేనటువంటి పత్రం, అంటే మనకున్నటువంటి షోడశ కర్మల్లో తమలపాకుని వాడవచ్చు. అందువల్ల మైలు లేనటువంటి పత్రాన్ని మనం పూజ చేయడం వల్ల, మైలు పడని పత్రాన్ని పూజ చేయడం వల్ల మనకి మైలు దోషాలు పోతాయి. అందువల్ల ఇటువంటి ప్రతి విషయంలో కూడా తమలపాకు అంటే అది శారీరకంగా మానసికంగా మన జీవితాన్ని ముందుకు నడిపించేటువంటి పత్రం కాబట్టి పవిత్రమైనటువంటి ఆ పత్రంతో తమలపాకు పూజ చేస్తే స్వామి అనుగ్రహిస్తారు. ఇటువంటి మంగళవారం పాప విమోచన ఏకాదశి నాడు ఆంజనేయ స్వామి ఆరాధన కనుక ప్రతి ఒక్కరూ చేయడం వల్ల పాపకర్మ దోషాల నుండి, కర్మబంధ దోషాల నుండి విముక్తులై కొత్త జీవితాన్ని మొదలుపెట్టడానికి అవకాశం ఉంది. రాబోయే విశ్వావసనామ సంవత్సర విశేషాలని రేపు ధర్మ సందేహాల్లో ఒక్కొక్కటిగా తెలుసుకుంటూ అందరూ కూడా సుభిక్షంగా ఉండాలని కోరుకుంటూ సర్వే జనా సుఖినో భవంతు. స్వస్తి.